జరుపుకోండి, వెనక జరుపుకోండి. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్నటువంటి మన ప్రీతమ జరుగుతుంది. అందరినీ వేదిక మీద కూర్చున్నాము. నాపా వెంకటేశ్వర అదేవిధంగా మిగతా మండల అధ్యక్షులందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. అధ్యక్షులు షేక్ రఫీక్ రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ మండల ఈరోజు మార్చ్ 29వ తేదీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో ఒక మర్చిపోలేని రోజు, చరిత్ర సృష్టించిన రోజు. ఎందుకంటే 44 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ఈ పార్టీని ఆవిర్భావం చేసిన రోజు. అందుకనే మనం పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజుగా ఈ రోజుని ప్రకటించుకోవడం జరిగింది. ఈ రోజు 44 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే చరిత్రలో ఎప్పుడు విననంతగా 44% ఓట్లతో మనకి 164 సీట్లతో మనల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీలతో ఎమ్మెల్యేస్ని గెలిపించి ఒక సుస్థిరమైన భావాన్ని తెలుగుదేశం పార్టీ అంటే ఇది అని చూపించిన తెలుగుదేశం సోదరిమణులకు, అలాగే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కొంతమంది పెద్దలకి మనం సత్కారం చేస్తున్నాం. కొంతమంది పెద్దలు మాట్లాడారు, కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్కడో దగ్గర పార్టీలో తెలుసో తెలియక వాళ్ళకి నష్టం జరిగినా కూడా దాన్ని పక్కన పెట్టి సర్దుకొని ఇది మన పార్టీ, ఈ పార్టీ ఒక అత్యుత్తమమైన పార్టీ, మనం ఈరోజు ఒక తప్పు జరిగిన తర్వాత అందరూ నాయకులు సరిదిద్దుకుంటారు అనే మనోభావంతో ఇన్ని రోజులు 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఇంత పటిష్టంగా ఉందంటే ఇలాంటి నాయకులు ఎంతో మంది ఈ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మనవన్నీ గ్రామాలు, కోవూరు కాన్స్టిట్యున్సీ, రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఒక బుచ్చిరెడ్డిపాలెం టౌన్, అలాగే కోవూరు టౌన్ తప్పితే మిగతా అంతా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 వర్గాల నాయకులు ఉన్న పార్టీ కోసం కలిసి పనిచేసిన గ్రామాలే అధికంగా ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా నా పేరు ప్రకటించినప్పుడు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా వాళ్ళకి ఉన్న ఇబ్బందులతో ఒకే పార్టీలో 2-3 గ్రూపులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ
డిసిప్లిన్ తో నడవడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ బలం. అందుకే మన అధినేతలు ఎప్పుడూ చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ, కార్యకర్తే అధినేత అని చెప్పి. ఆ కార్యకర్తలు ఈ పార్టీని 44 సంవత్సరాల నుంచి భుజాల మీద వేసుకొని మోస్తున్నారు. మొన్న నేను ఎక్కడో ఒక దగ్గర విన్నాను, కార్యకర్తలు అంటారు, కార్యకర్తలకి మనం ఏదైనా చెయ్యాలి కదా అని చెప్పి. తప్పకుండా ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే కాదు, మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కార్యకర్తలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎక్కడ వచ్చినా వాళ్ళ ఒక్క సమాచారం వాళ్ళు అందగలిగితే వాళ్ళని ఆదరిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా అదే విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఏ మండల పార్టీ అధ్యక్షుడైనా, గ్రామ పార్టీ అధ్యక్షుడైనా, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినా, బూత్ ఇన్ఛార్జ్ అయినా లేదు, ఇవన్నీ కాకుండా ఉట్టిగా కార్యకర్తలుగా పార్టీని భుజాన వేసుకొని పనిచేస్తుంటే కార్యకర్త అయినా తనకి కష్టం జరిగినప్పుడు దాన్ని నా దగ్గరకు వచ్చి నాకు తెలపాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అడగంగా అమ్మైనా పెట్టదు. 82 పంచాయతీలు, 20 వార్డు బుచ్చిలో, 20 వార్డు కోవూరులో ఇంతమంది ఎంతో మంది నాయకులు కార్యకర్తలతో నిండిపోయిన ఈ తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఆదుకోవాలని నేను చూస్తాను. కానీ అది నాకు తెలియకపోతే మీరు వచ్చి నాకు తెలపాలి. అనగడం మన పార్టీలో చాలా మంది మమ్మల్ని పిలవలేదు, మాకు తెలియదు, మాకు చెప్పలేదు అని అలిగి ఇంట్లో కూర్చుంటే అది ఎలా తెలుస్తుంది? మాకు ఇది జరిగిందా అని చెప్పండి. నేను మీకు స్పందించకపోతే అప్పుడు అడగండి. కాబట్టి మన పార్టీలో ఉండే క్రమశిక్షణ, ఎవరు ఏ తప్పు చేయకూడదు, అలాగే వాళ్ళకి అన్యాయం కూడా జరగకూడదు. అన్యాయం జరిగిన రోజు మీరు నాయకుల దగ్గరకు వచ్చి నేరుగా అడగచ్చని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఏ కార్యక్రమానికి మనం తలుచుకున్నా ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి ఊరి నుంచి నాయకులు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, ఎవ్వరూ మిస్ అవ్వదు. ఇంత పెద్ద మీటింగ్ మనం జరుపుకుంటున్నామంటే మీరందరూ నా పక్కున్నారు, పార్టీ పక్కున్నారు అని నాకు తెలుసు. అయినా కూడా ఎక్కడో ఏదో చిన్న పొరపాటు. ఇప్పుడే చూశారు మీరు, ఆ మండల పార్టీ అధ్యక్షుడు కొత్త ఆయన మాట్లాడాయన, ఆయనకి ఇచ్చిన పేరు ఇంకొక ఆయన, మేబీ సుబ్బన్న పేరు ఆయన రాయలేదు. ఆయన కష్టపడ్డారు, ఆయన బాధపడ్డలో తప్పే లేదు. ఎందుకంటే ఆయన 44 సంవత్సరాల నుంచి ఉన్న 75 సంవత్సరాల వయో వృద్ధుడు పార్టీలు, ఆయన పేరు రాయాల్సిన పని మన వాళ్ళకి ఉంది. అది కానీ పొరపాటు జరిగింది. కానీ ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని ఆయనే సరిదిద్దుకొని మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇలాంటివి మీరు ఎక్కడున్నా కూడా ఏ పొరపాటున్నా కూడా మనకి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనకి ఈరోజు 44 సంవత్సరాల ముందు తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పుడు దాన్ని భుజాల మీద వేసుకుని ఒక ఆశాకిరణం లాగా ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంటే అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, వాళ్ళ ఆశయాలు పంచుకోవడం అని నిరూపించుకున్న యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు. ఆ పార్టీని భుజాల మీద వేసుకుని కార్యకర్తలకి అడుగడిగిన అండగా ఉంటూ ఈ రోజు ఆయన ఈ పార్టీని ముందుకి నడిపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప పార్టీలో, ఒక పేదల పార్టీలో, ఒక ప్రజల పార్టీలో, ప్రజలకి ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఉంటే ఈ పార్టీలో మనమందరము భాగస్వామైనందుకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులమైనందుకు మనం నిజంగా గర్వపడాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కలిసి మలిసి
రోజు గెలిచి ప్రజల మన్ననలు పొంది గెలవడం జరిగింది. దానికి ఈరోజు మేము ప్రజలకి సేవ చేస్తున్నామని నేను అనుకుంటున్నా. అక్కడెక్కడా తప్పు జరిగితే మీరు దాన్ని నేను ఎమ్మెల్యేనైనా నాయకురాలుగా అయినా సేవకురాలనైనా సరిదిద్దే బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తలో నాయకులు మీకందరికీ తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో 5 మంది ఉంటే వాళ్ళే విభిన్న స్వరాలతో ఉంటారు. అలాంటిది ఒక పార్టీ, ఒక కాన్స్టిట్యున్సీ 2,70,000 మంది మన కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అందులో నాకు సుమారు 54,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. ఇంతమంది నాయకులు మనస్తత్వాలు వేరే వేరేగా ఉండొచ్చు, కానీ మనది ఒకటే పార్టీ, మనది ఒకటే కుటుంబం. మనమంతా ప్రజలకి మంచి చేయడానికి, సేవ చేయడానికే పార్టీలో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వీటికి విచ్చేసిన కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, అలాగే ప్రతి గ్రామంలో ఈ రోజు జెండా వందనం చేసి ఆవిర్భావ దినోత్సవం చేసిన కార్యకర్తలకి, మండల పార్టీ నాయకులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన తెలుగుదేశం కుటుంబం నిరంతరం ఇలాగే సాగాలని, ఇలాగే ఈ పార్టీలో క్రమశిక్షణతో పనిచేయాలని, కార్యకర్తలే అధినేతలుగా ఈ పార్టీ ముందుకు నడుస్తుందని